బిఫోర్ ఎన్ని కేజీస్ ఉండే ఇతను? 170 ప్లస్ 170. చాలా క్యూట్ గా ఉంది కదా. ఓకే, ఇంకా ఫుల్ పిక్స్ ఏంటి? నువ్వు నీ ఫ్రెండ్ అన్నా ఫస్ట్ చూపించేది నువ్వేనా ఇది? అరే ఇంత చేంజా? 170 నుంచి ఎంతకు వచ్చావు? 91 అన్న. 91కి వచ్చావు. ఎన్ని మంత్స్? 13 మంత్స్ అన్న. 13 మంత్స్ ఛాలెంజ్ అంతే. జిమ్ చేస్తున్నావు ఇప్పుడు? కానీ నాగేశ్వర్ రెడ్డి ఐడెంటిటీ మిస్ అవ్వలేదా? ఎవరు గుర్తుపట్టలేదు నిన్ను? చాలా మంది గుర్తుపట్టలేరు అన్న. ఊరు వెళ్తుంటే చాలా మంది గుర్తుపట్టలేరు. నువ్వు ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి, సెల్ఫ్ ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. ఏమని? నేనే చూడండి తను ఈ బిఫోర్ పిక్ పెట్టు. అరే సూపర్, కంగ్రాచులేషన్స్. పెళ్ళయిందా? లేదన్నా, అన్మ్యారీడ్. ఓ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్నమాట. సూపర్. సర్జరీ చేసిన తర్వాత బాగా వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, బాగా తగ్గాడు. ఇప్పుడు చూడండి చాలా స్మార్ట్ అయినాడు. చాలా స్మార్ట్ ఉన్నాడు. ఇప్పుడు మీరు అన్నారు బెరేట్రిక్ అసలుకి ఎలా చేస్తారు? ఇది కడుపుది ఇంత పెద్ద ఉంది. మీరు అన్నం ఇట్లా తినిన తర్వాత ఫుడ్ పైప్ నుంచి పోయి ఇదంతా ఫిల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే స్టమక్ ని 2 భాగాలు చేస్తాను. అంటే ఇప్పుడు కొత్త పార్ట్ ఎట్లా ఉంటుందంటే ఎట్లా ఉంటుంది, 20% అయిపోతుంది. ఆ ఫుడ్ 80% లో పోదు. ఇది 80%, ఇది 20%. ఫుడ్ 20% లో పోయి ఇట్లా వెళ్ళిపోతుంది. ఈ ఇంటెస్టైన్ ఇట్లా తీసుకెళ్ళి ఇట్లా జాయిన్ చేస్తాం. ఏమవుతుందంటే ఈ ఏరియా ఇట్లా ఫుల్ అయ్యి ఇట్లా కిందికి వచ్చేది. ఇప్పుడు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది, బైపాస్ రూట్ లో పోతుంది. ఇది బైపాస్ రూట్. ఇది కొత్త స్టమక్, ఇది ఇంటెస్టైన్ లో వెళ్ళిపోతుంది అంతే. ఇంకా సో ఈ 80% అనేది ఇలానే ఉంటుంది. దీనికి అలాగే ఉంటుంది. వద్దనుకుంటే రివర్స్ కూడా చేసేయచ్చు. ఇప్పుడు ఇతను ఉన్నాడా, ఇప్పుడు 90 ఉన్నాడు. ఇప్పుడు లేదు సార్ నేను ముందులా చేసేయండి, నేను ముందులా తినాలంటే జాయిన్ చేస్తే మళ్ళీ తింటాడు, మళ్ళీ అవుతాడు. కానీ ఎవరు చేస్తారు? కానీ ఇప్పుడు ఈ 80% ఇలా జాయిన్ ఉండటం వల్ల ప్రాబ్లం ఎందుకంటే ఈ బ్లడ్ సప్లై అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. ఏది డెడ్ అవ్వదు. కాబట్టి ఈ ఫుడ్ ఇక్కడ పోకపోయినా కూడా బ్లడ్ సప్లై ఉంటుంది దీనికి. కాబట్టి మనం రివర్స్ చేయగలుగుతాం. ఓకే, సో చాలా మంది ఏం చేస్తారంటే మాకు భయం ఉంది. ఓకే చేసుకోండి, వద్దాము రివర్స్ చేసేద్దాం. 50-50 కూడా చేసుకోవచ్చు. చేయకూడదు, ఇది స్టాండర్డ్ ప్రోటోకాల్ 20-80. ఓకే, అలా. సో దాని వల్ల ఏంటంటే 4 ఇడ్లీ తినాలి, 1 ఇడ్లీ తింటారు అంతే. ముక్కాలు ఇడ్లీ తింటారు, ముక్కాలు ఇడ్లీ స్టార్టింగ్ లో. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తింటారు 1 ఇడ్లీ 1.5. సో నార్మల్ గా అయితే జ్యూస్లు ఇవన్నీ తాగొచ్చు. మళ్ళీ తాగొచ్చు. మెల్లగా నాన్ వెజ్ యాడ్ చేస్తాము, మెల్లగా ఫిష్ అంతే తింటాడు. అన్ని ఇప్పుడైతే అన్ని తింటున్నావు కదా, ఏ తినట్లేదు. తిన్నది ఏం లేదు, బిర్యానీ అన్నీ తింటా. బిర్యానీ ఫుల్ లేపుతున్నావు ఇప్పుడు కూడా? అలా ఏం లేదు, ఫుల్ ఏం లేదు, క్వాంటిటీ తక్కువ. తినాలి అనుకున్న అన్ని తింటా. చికెన్, మటన్, ఫిష్. సో ఎంత తిన్నప్పుడు ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఫీలింగ్ నీకు? ఇదివరకు సర్జరీ చేయకముందు అయితే నేను 6 ఇడ్లీస్ 2 పూరి పక్క తినేటాను. 2-3 దోశలు తినకుండా టిఫిన్ నాకు కంప్లీట్ అవ్వదు. బట్ ఇప్పుడు 1 or 2 ఇడ్లీస్ అంతే. చాలా మనిషికి అంతకన్నా ఏం చేసుకుంటాం. కానీ సార్ మీరు చెప్పిన ఈ ప్రాసెస్ ఓకే, బట్ ఇది ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది కదా, జీన్స్ ప్రాబ్లం వల్ల కూడా లవ్ అవుతుంటారు, ఒబిసిటీ అలా ఉన్న వాళ్ళకి కూడా ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే చాలా వరకు జీన్సే మనకు, జీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అయినా కూడా వర్కౌట్ అవుతుంది. సూపర్. ఎలాంటి ఒబిసిటీ ఉన్నా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉన్నది. గుడ్, సూపర్. సో నాగేశ్వర రెడ్డి దా, ఇప్పుడు యూత్ కి చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇవ్వాలి నువ్వు అసలు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 29 అంటే 27. కానీ ఏ ఏజ్ నుంచి నువ్వు ఇంతలా ఉన్నావు అసలు? నేను 11 ఆ ఏజ్ నుంచి ఇంక్రీజ్ అవుతా వచ్చినాను. ఎవరున్నారు ఇంట్లో? ఇట్లా ఎవరు లేరు, మమ్మీ డాడీ ఇద్దరు స్లిమ్ గానే ఉంటారు. నేనే ఫుడ్ ఒక్కడే లవ్ అయినావు, ఫుల్ ఫుడ్ అంతే. దాని వల్ల ఇంకా సో హెవీ ఫుడ్ తినడం వల్ల ఇంత అయ్యావు. ఫుడ్ తినడం వల్ల ఇలా. ఓకే, అసలు బిఫోర్ ఎలా ఉండేది లైఫ్ స్టైల్ నీది? అసలు నేను నా పని నేను చేసుకోవడానికి కూడా ఇంపాసిబుల్. ఆ షూలు వేసుకొని నేను కట్టుకోలేను. ఓకే, నేను ఇక్కడ నుంచి ఒక 100 meters వెళ్ళాలన్నా కూడా ఎవరైనా ఫ్రెండ్ అని పిలవాలి, బండి వేసుకొని రారా అనాలి, వెళ్ళాలి. నాట్ ఏబుల్ టు వాక్ ఆల్సో. ఓకే, ఇప్పుడు నాన్ స్టాప్ నేను 5 kilometers పరిగెడుతున్నావు. ఛాలెంజ్ గ్రౌండ్ లో ఎక్కడైనా నాన్ స్టాప్ 5 నేను ఈజీగా రన్ చేస్తాను. ఆయాసం రావటం ఏం లేదు. నాన్ స్టాప్ 5 kilometers ఇదివరకు 100 meters కూడా నడవలేను అని నేను ఇప్పుడు 5 kilometers పరిగెడతానంటే ఇంక అర్థం చేసుకోండి. అంత కాన్ఫిడెంట్. ఇంక ఇప్పుడు నేను స్లిమ్ అవడం వల్ల నా పనులు నేను చేసుకోవచ్చు. డైలీ మార్నింగ్ గ్రౌండ్ కి వెళ్తా, జిమ్ చేసుకుంటా, తర్వాత నా బిజినెస్ వర్క్స్ చేసుకుంటా. ఫుల్ హ్యాపీ. సో ఇంత ముందు 5-6 hours వర్క్ చేసేవాడు, ఇప్పుడు 16 hours వర్క్ చేస్తున్నా. అంతే అన్న.
మంచి పబ్బులకి వెళ్తున్నావు, డాన్స్ చేస్తున్నావు, 177 కేజీలు బరువు మోసావు ఇన్ని రోజులు. బట్ మీకు చేసుకున్న తర్వాత ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఎందుకంటే నాకు youth చాలా మంది ప్రాబ్లం లేదు. ఆ? చాలా మంది భయపెట్టారు, చేసుకో మాకు తర్వాత ఫ్యూచర్ లో ఇబ్బంది అయింది, పెళ్లి కూడా కాలేదు నీకు, ఎందుకు అంత అవసరం, జిమ్ చేయి అది చేయని. బట్ నేనైతే డేర్ చేసిన, ఆయన మీద ట్రస్ట్ తో వెళ్ళిన. యాక్చువల్ గా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా నేను డిసైడ్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళని పిలిపించాను బ్యాంక్. ఫస్ట్ నేను సర్జరీ పక్కా చేయించుకుంటా, సర్జరీ ఏదైతే అది అయింది. ఇంట్లో వాళ్ళు కూడా వద్దన్నారు, వేరే ప్రొడక్ట్స్ వాడదాం, వేరే పౌడర్స్ ఇవి ఉన్నాయి కదా ఇవి వాడు, వేరే వాళ్ళు వాడుతున్నారు తగ్గుతున్నారని. నేను అన్ని ఆల్రెడీ యూజ్ చేసినా కూడా వేస్ట్ అవి. ఇంకా నేను అవి ఎప్పుడైతే ఆపేసినానో ఇంకా డబుల్ ఇంక్రీజ్ అయిపోయా వెయిట్. సో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల సంథింగ్ దాని వల్ల నేను ఒక మంత్ ఆర్ 2 months ఆఫ్ చేసిన అన్న, వాడడం మానేసిన. ఆటోమేటిక్ గా నేను 1 month లోనే నియర్లీ 4-5 kgs ఇంక్రీజ్ అయిపోయింది. కానీ సర్జరీ అయిపోయిన తర్వాత ఎలా ఈవినింగ్ కి నువ్వు నడవటం ఈజీ? నేను ఒక 1 hour 2 hours సర్జరీ చేసినట్టున్నారు, తర్వాత ఐసీయూ లో ఉంటాను. అదే రోజు ఈవినింగ్ నేను వాక్ చేసిన, మాట్లాడుతున్నా అందరితో బాగా. నెక్స్ట్ డే నేను మళ్ళీ రిటర్న్ కూడా ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత కామన్ అంతే, రెగ్యులర్ లైఫ్ స్టైల్. ఇంకా అనుకున్నంత ఏం ఉండదన్నా, అంతే. మీరు ఫిక్స్ అయ్యి సర్జరీ చేయించుకుందాం అనుకుంటే చాలు, అంతే. అదొక్క స్టెప్ మనం అడిగేస్తే చాలు, తర్వాత భయపడాల్సిన అవసరం లేదు, ఏం లేదు. కానీ ఇంత ముందు నువ్వు చెప్పినట్లుగా 5 ఇడ్లీ 4 పూరి 3 దోశ తినందే నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అవ్వదన్నావు కదా. బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఊరికనే తింటాను, ఫ్యామిలీ ప్యాక్ లేచిపోయింది, ఊరికనే తింటాను ఈజీగా, అసలు చాలా ఈజీగా తింటాను. బట్ ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లు ఆ 80-20 పోర్షన్ సెపరేట్ చేశారు కదా, అది చేసినప్పుడు మిగతా ఆర్గాన్స్ ఉంటాయి కదా, లైక్ లివర్, కిడ్నీ, హార్ట్, ఏదైనా కానీ ఎప్పుడు కూడా వాటి వల్ల నాకు ఒక చిన్న ఏదో ప్రాబ్లం అవుతుంది అని తెలుస్తుంది, కడుపులో గడగిడ అట్లా ఏమన్నా చిన్నది కూడా ఇప్పుడు దాకైతే నాకు ఒక్కదో ఫేస్ చేయలేదండి. ఎందుకు చేయించుకున్నాను అనే రిగ్రెట్ అయితే ఇప్పుడు వచ్చి ఫీల్ అయితే ఇక్కడికి ఎందుకు వస్తా, లేదంటే నేను సజెస్ట్ చేయను కదన్నా. ఇప్పుడు ఆయన పిలిచినా అంటే వచ్చినామంటే దేనికి, నేను హ్యాపీగా ఉన్నా, సో ఎవరైనా చేయించుకున్నా కూడా వాళ్ళు కూడా నాకులా హ్యాపీ, నేను మీ దగ్గరికి వచ్చాను. కానీ ఎన్ని రోజులు పట్టింది నాకు? నీకు 13 months అన్న. 13 అంటే తగ్గుకుంటూ వస్తావు కదా ఈ మంత్ కింద. సో ఎక్కడికి వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే నిన్ను ఫ్రెండ్స్ 15 kgs తగ్గిన తర్వాత ఏం చేస్తున్నావు, తగ్గుతున్నావు అని చెప్పి అన్నప్పటి నుంచి అప్పుడే హ్యాపీనెస్ స్టార్ట్ అయింది అంతే. ఇంకా అప్పటి నుంచి 32 పళ్ళు నీ అద్దంలో నీకు కనపడ్డప్పుడు ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్, అప్పటి నుంచి ఫుల్ హ్యాపీ.